శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. కొండా సురేఖ గారు నాగార్జున గారికి సారీ చెప్పటం, తర్వాత వెంటనే ఆయన కేసుని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత మేడం? అంటే ఇద్దరు రాజీ పడినట్లేనా? అంటే ఆ రోజు డే 1 నుంచినే కొండా సురేఖ ఏం మాట్లాడుతున్నారంటే మినిస్టర్ గారు, నేను తొందరపడ్డాను అని చాలా తొందరగానే ఆవిడ రియలైజ్ అయ్యి చెప్పేశారు. నేను ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని చెప్పి ఆవిడ చాలా త్వరగానే చెప్పారు. అయినప్పటికీ అప్పటికే కేసు మూవ్ అయ్యింది. మూవ్ అయితే ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది, నేను నాగార్జున గారి కుటుంబానికి అయితే నేను సారీ చెప్తాను అని తప్పితే కేటీఆర్ విషయంలో నా ఉద్దేశం ఏమీ మార్చుకోను అని కూడా చెప్పింది. సరే, అది వేరే విషయం. ఇప్పుడు ఈ కేసు జరుగుతుంది, ఈవిడ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, వెళుతుంది. కొన్నిసార్లు మినహాయింపు దొరికినా ఎప్పుడన్నా ఒకసారి అయితే వెళ్ళాల్సిందే. ఇంకా ఆమె కూడా ఆలోచించుకుని ఉంటుంది, ఇంకొకసారి పబ్లిక్గా నేను అప్పీల్ చేస్తే నాగార్జున గారికి, నాగార్జున గారు వెనక్కి తీసుకుంటారేమో, తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుందో, లేకపోతే ఇక్కడ ఎవరైనా రాజకీయ నాయకులు కూడా నాగార్జున గారి దగ్గరికి ఆవిడ ఉద్దేశాన్ని తీసుకుని వెళ్ళి, సరే అయిందేదో అయిపోయింది, ఆమె సారీ చెప్తుంది కదా, 1-2 సార్లు చెప్తుంది కదా, మీరు కేసును ఉపసంహరించుకోండి అని చెప్తే, ఏ రోజైతే వాయిదా ఉందో దానికి ముందు రోజు ఆవిడ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తెల్లారి ఆయన ఉపసంహరించుకున్నారు. ఒక రకంగా ఇది మంచి పరిణామమే అనుకోవచ్చు. ఎందుకంటే మొండిగా నాగార్జున గారు కూడా అలా లాగి అనుకోలే. ఆయనకేంటి, ఆమె సారీ చెప్పింది కదా, ఇంకెందుకు టైం వేస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాడు. ఆయన చాలా తెలివైన బిజినెస్ మ్యాన్. ఆయన సమయాన్ని డబ్బుల్ని సమయంతో కొలవగలిగిన తెలివితేటలు ఉన్నాయి నాగార్జున దగ్గర. అందుకే నాగార్జున ఎందుకు వచ్చింది నాకు అనవసరమైన పట్టుదలకి, ఎందుకు టైం వేస్ట్, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, సంపాదించుకునే పనులు బోల్డ్ ఉన్నాయి, నా సినిమాల పనులు బోల్డ్ ఉన్నాయి, వ్యాపారం పనులు బోల్డ్ ఉన్నాయి, ఎందుకు అనుకున్నాడు. అనుకుని ఆయన కూడా కేసు విత్డ్రా చేసుకున్నాడు, వాపస్ తీసుకున్నాడు. సో ఈ విషయం ఇంతటితోటి సద్దుమణిగింది. కానీ సద్దుమణగడం ఎవరికైనా సంతోషమే. కానీ దీన్ని బట్టి సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా పేరున్న వ్యక్తులనే కాదు, ఒక మంత్రి, ఒక పెద్ద సినిమా యాక్టర్ అనే కాదు, మామూలు మనుషుల్లో కూడా ఇలా గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, మనకు తెలిసిందే. ఇప్పుడు ఒక 5గురు ఇక్కడ కూర్చున్నారనుకోండి, వీళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు ఒక 6 వాళ్ళు అక్కడ లేరు అనుకోండి, ఆ 6 వాళ్ళ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక ఈ గాసిప్స్కి అసలు పునాది ఏంటి అంటే, ఒక రకమైన ఉక్రోషం, ఒక రకమైన అసూయ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళ బుద్ధి కూడా కొంచెం సరిగా లేదనుకోండి, దానికి ఇంకొంచెం మసాలా యాడ్ చేస్తారు. అంటే మనకు తెలిసింది కొంత ఇంకొంచెం మసాలా యాడ్ చేసేసి మన కడుపు ఉబ్బరం అంటారు పల్లెటూరు భాషలో, ఆ ఉబ్బరం తీర్చేసుకున్న తర్వాత ఇది ఇంతటితో ఆగదు కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి చెప్తే ఈవిడికి డైరెక్ట్గా మాట్లాడదు, ఏంటి ఇలా అన్నావంట అని మాట్లాడదు. ఈమె ఏం చేస్తుందంటే, ఈమెకి కరుణాకర్ణిగా కొన్ని తెలుస్తాయి ఆమె గురించి. ఈమె ఏం చేస్తుంది, వాటికి ఇంకొంచెం మసాలా కలిపి ఈ గ్రూప్లోనే ఇంకొకళ్ళకి చెప్తుంది. ఇది ఇట్లా అంటే నా ఉద్దేశం ఏంటంటే, అసలు మీరు మనిషి లేనప్పుడు మనుషుల గురించి మాట్లాడుకోవద్దు. అలాగే బాధ్యత గల వ్యక్తులు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడవద్దు. ఇప్పుడు ఒక మంత్రి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది నిజమైతే కూడా మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడాలి, ఇలాగ కాదు మాట్లాడాల్సింది. ఆమె కొంచెం సురేఖ గారికి
వాళ్ళ వాస్తవ పరిస్థితుల వల్లనో ఏమో తెలియదు కానీ అంటే వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు రాజకీయంగా. వాళ్ళు నక్సలైట్లని ముద్ర పట్టడము, వాళ్ళు ఏదో ప్రైవేట్ పంచాయతీలు చేస్తారని ముద్ర పట్టడము, రకరకాల దీంతో ఒక రకమైన ముఠా తగాదాల్లో చాలా నలిగిపోయారు వాళ్ళు. వాళ్ళ ఊర్లోనే ఇంకొక రాజకీయ నాయకుడి వల్ల. అయితే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వీళ్ళు కష్టాలు పడినప్పటికీ వీళ్ళు విన్ అవుతూ వచ్చారు, భార్యాభర్త ఇద్దరు కూడా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పైగా వీళ్ళు చాలా భార్యాభర్తలు కూడా చాలా అనుకూల దాంపత్యం అన్నమాట వాళ్ళది. ఇప్పుడు భర్త ఏదైనా చేశాడంటే ఆవిడ ఖచ్చితంగా సమర్థిస్తాడు, ఆవిడ ఏదైనా మాట్లాడిందంటే ఆయన ఖచ్చితంగా సమర్థిస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, బాండింగ్ అట్లా ఉంది. అయితే వీళ్ళిద్దరికి ఇంకో చిచ్చరపిడుగు పుట్టింది. ఆ అమ్మాయి ఈ మధ్య కాస్త కాంగ్రెస్ పార్టీలో టీ కఫ్లో తుఫాన్ లాంటి వ్యవహారం కూడా చేసిందనమాట. ఏది ఏమైనా సరే మనం మాట అన్నామంటే వెనక్కి తీసుకోలేం. ఇప్పుడు మీరు నన్ను పిలిచి మాట్లాడిస్తున్నారు, నన్నే కనుక పిలిచారు మాట్లాడిస్తున్నారు అని నాకు నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడేశాను అనుకోండి, నా నోరు దాటిన మాటకి నేను అధిపతిని కాదు. నా నోట్లోంచి ఒక మాట వస్తే ఇక దాని మీద నాకు కమాండ్ ఉండదు. ప్యాకెట్లో అవసరమైన కార్డు తీసి కిందేసినట్టే, కిందేసాక ఇంకెవరుగా ఆ ముక్క మనకి ఎవరుగా, కావాలన్నా ఎవరుగా. అట్లాగే ఒక మాట అనేసేసిన తర్వాత దానికి మూల్యం చెల్లించుకుందే మనం ప్రశాంతంగా ఉండనివ్వరు. అదే నాగార్జున ప్లేస్లో ఇంకొకళ్ళు ఉన్నారనుకో, పని పాట లేని వాళ్ళు ఉన్నారనుకో, ఇది సాధిస్తూనే ఉంటారు. అందుకోసం ఏంటి అంటే మనం మాట్లాడేటప్పుడు మన నోట్లో మాటకి మనమే బాధ్యులమే అనే ఒక్క ఆలోచన పెట్టుకుని మాట్లాడేటప్పుడు విషయం ఉండాలా, సభ్యత ఉండాలా, మాట మీద నిలబడే తత్వం ఉండాలా. ఇప్పుడు ఏమైతే అయింది, నేను కోర్టు కేసు ఎదుర్కొంటాను, నేను తిరుగుతాను, రేపు పడే శిక్షకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కొండా సురేఖ గారు కనుక సారీ చెప్పలేదనుకో, ఏమయ్యేది, పొద్దాక తిరగాల్సి వచ్చేది. ఆయన డెఫమేషన్ సూట్ వేసాడు కదా, ఆ వేసినందుకు శిక్ష పడింది అనుకో, జైలుకి వెళ్ళాల్సిందేగా. అందుకే ఎవరైనా సరే, ఏ స్థాయి మనుషులైనా అలా మాట్లాడుకోకుండా మన మర్యాదను మనం కాపాడుకోవాలి. పైగా ఒకవేళ ఏదైనా మాట అంటే నిలబడే మాట మాట్లాడాలి అనేది సారాంశం. రైట్, థ్యాంక్ యూ.